నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 25వ తేదీ బుధవారం దినఫలాల ప్రకారం మీ జీవితంలో హఠాత్తుగా సాయంత్రం 5:35 తర్వాత జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అలాగే మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి మా గురువుగారిని సంప్రదించండి. మీకు ఎటువంటి ఇంటి సమస్యలు ఉన్నా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతున్నారు, పరిహారం చేస్తున్నారు గురువుగారు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక, వ్యవసాయ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడి పరిహారం చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉందని జ్యోతిష సూచనలు అయితే చెబుతూ ఉన్నాయండి. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే చాలామంది తులారాశి వారు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న మార్పులు రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలను అయితే ఇవ్వగలదు అన్నమాట. కాబట్టి తులారాశి వారు ఈరోజు జరిగే సంఘటనలను, అవకాశాలను, సూచనలు పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5:35 తర్వాత మీకు కలిసి వచ్చి కొన్ని పరిణామాలు మీ జీవితంలో ఆనందాన్ని కలిగించేలా ఉండవచ్చు. కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. మరి ఇప్పుడు తులారాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకొంతమంది తులారాశి జాతకులకి తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతు ప్రయత్నం మీరైతే చేయండి. ఇప్పుడు తులారాశి వారు సాధారణంగా చాలా ఆలోచన తత్వంగా ఉండేవారు అన్నమాట. అంటే ఏ పని చేసినా కూడా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన వారు. 1కి 10 సార్లు ఆలోచించి ఆ పని చేయాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకునే స్వభావం అయితే కలిగి ఉంటారు. కొంచెం మౌనంగా కనిపించినా కూడా హృదయంలో మాత్రం చాలా మంచి భావనలు అయితే కలిగి ఉంటాయి అన్నమాట. తులారాశి వారు చాలా తెలివిగా ఆలోచించేవారు అన్నమాట. సమాజంలో గౌరవం సంపాదించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే శుభ రంగు వచ్చేసి నీలం లేదా లైట్ కలర్ అండి. ఈ దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల మన వెంట వెళ్ళడం వల్ల, అంటే ఒక రూమాల్ కానీ ఏదైనా ఒక వస్తువు ఈ కలర్లో ఉండేటువంటి వస్తువులను తీసుకెళ్ళడం కానీ ఇలా తీసుకెళ్ళడం వలన మనకు మానసిక శాంతత అనేది పెరుగుతుంది అన్నమాట. బయటకి వెళ్ళేటప్పుడు ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 5 మరియు 8 అండి. ఈ సంఖ్యల్లో సంబంధం ఉన్న పనులు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈరోజు అంటే రేపటి రోజున తులారాశి వారికి ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేసి శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళడం వల్ల మీరు కొంచెం మంచి వార్తలు వినవచ్చు లేదా కొత్త అవకాశాలు వినిపించే అవకాశాలు అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అండి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి రేపు రోజు సాయంత్రం 5:35 తర్వాత కొన్ని సంఘటనలు మీ జీవితంలో చిన్న మార్పులుగా కనిపించిన రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలను అనేది ఇవ్వగలదు. అవి ఏమిటి, ఎవరి ద్వారా వస్తాయి, ఈ విషయం మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజున తులారాశి వారికి అంటే మార్చి 25వ తేదీ బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం అన్ని రంగాల వారికి ఒక విధంగా అనుకూలంగా ఉంటే కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే ప్రతి రంగంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళ్ళే మంచి ఫలితాలు అయితే
పొందుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశి వారికి రేపటి రోజున చాలా మంచి పరిణామాలు కనిపించే అవకాశంగా కనిపిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో మీ కష్టం గురించి పై అధికారులు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ప్రశంసల వర్షం కురిపించవచ్చు అన్నమాట. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే చాలా రోజుల నుంచి పనులు పూర్తి కాలేదని మీరు బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సాయంత్రం సమయం తర్వాత ఒక మంచి సమాచారం కూడా మీరు వినిపించే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి తులారాశి వారికి కొంత లాభదాయకంగా ఉండే రోజని చెప్పుకోవచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కొంచెం శాంతంగా వివరించడం చాలా మంచిదండి. ఇక కళారంగంలో ఉన్నటువంటి తులారాశి వారికి మీ ప్రతిభ బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా పాట, నృత్యం, రచన వంటి రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు పొందే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఒక మంచి పరిచయం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సినీ రంగంలో ఉన్న తులారాశి వారికి రేపటి రోజున కొత్త ఆకర్షితమైనటువంటి పరిణామాలు అయితే ఉండవచ్చు. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరగవచ్చు. ఇక కొందరికి డీలింగ్ లేదా కొత్త అవకాశం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం అండి. ఇక విద్యార్థుల విషయాలకి వస్తే రేపటి రోజున కొంచెం ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అన్నమాట. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కొంచెం శ్రద్ధ పెడితే వారు అనుకున్న ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. సో చూసారు కదండి, తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే